పండుగ అంటేనే సందడి. కానీ ఆ ఊరి యువకులు ఆ సందడికి కాస్త క్రియేటివిటీని మరి కాస్త కామెడీని జోడించారు. పశువుల పండుగలో పూలదండలు, శుభాకాంక్షల బ్యానర్లు చూడడం కామన్. కానీ అక్కడ సీన్ రివర్స్. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి పశువుల పండుగలో వెలిసిన కొన్ని బ్యానర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పండుగ వచ్చిన పర్యాటకులు ఆ బ్యానర్లు చూసి అవాక్కవుతున్నారు. ఆ వెంటనే నవ్వుకుంటున్నారు. సాధారణంగా పండుగ బ్యానర్స్ పై దేవుళ్ల ఫోటోలో లేదంటే నాయకుల ఫోటోలో ఉంటాయి. కానీ ఇక్కడి యువకులు మాత్రం తమ ఫోటోలు వేయించుకొని పెళ్లికి యువతులు కావాలి అంటూ వెరైటీగా మ్యారేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. స్టార్ మార్క్స్ తో సినిమా రేంజ్ బిల్డప్లతో ఉన్న ఈ బ్యానర్లు చూసి గ్రామస్తులు ఏం ఐడియారా బాబు అంటూ నవ్వుకుంటున్నారు. గ్రామీణ పండుగలో ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు ఊరంతా హాట్ టాపిక్. మొత్తానికి ఈ కలికిరిపల్లి యువకులు తమ పెళ్లి సంబంధాల కోసం పండుగనే వేదికగా మార్చుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. కనుమ పండుగ సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే, మా యువతను చూపించాం. మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వధువు కావాలని హైలైట్ చేయాలని, ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే, మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బుంటేనే ఏమీ జరగదు. కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి.